Hello everyone, welcome to our channel The Math Minute. So today we are going to discuss if A and B are two sets such that A subset of B, then what is A union B? So explain by giving an example. So మనం A అనేది సబ్సెట్ B అవుతే A యూనియన్ B చేస్తే మనకి ఏమొస్తుంది? సో దాన్ని మనం ఎగ్జాంపుల్ షో చేసి చూపించాలి. సో హౌ we are going to show? So as per the given statement, let us consider A subset B if set A is equal to 1 comma 2 comma 3 and B is equal to 1 comma 2 comma 3 comma 4 comma 5, for example. Okay, I am taking example as like this. So now A union B అంటే ఏంటి? A union B అంటే మామూలుగా అయినా సరే మనం ఏలో ఉన్న సెట్ వాల్యూస్ అండ్ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిపి యూనియన్గా రాస్తాం. సో 1 2 3 4 5 1 comma 2 comma 3 comma 4 comma 5. సో 1 comma 2 comma 3 comma 4 comma 5 అనేది మనకి ఏ యూనియన్ బి చేస్తే వచ్చిన వాల్యూ. సో ఈ ఎలిమెంట్స్ చూస్తే మనకి ఇక్కడ ఏది రిప్రజెంట్ అవుతుంది? బి చూడండి. ఏ యూనియన్ బి చేస్తే మనకి 1 comma 2 comma 3 comma 4 comma 5 వచ్చింది. సో ఇదేంటి? దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బి వాల్యూ. సో బి వాల్యూ కూడా సేమే మనకి 1 comma 2 comma 3 comma 4 comma 5. సో మనం ఏ యూనియన్ బి చేసినా కూడా మనకి వచ్చిన వాల్యూ అనేది బి వాల్యూ. సో ఫ్రమ్ దట్ వీ కెన్ సే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇన్ కేస్ ఎగ్జామ్లో ఇలా ఏమైనా క్వశ్చన్ ఇచ్చి ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేయమని అని అడిగితే వీ కెన్ టేక్ యాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 comma 4 comma 5 అండ్ ఏ యూనియన్ బి చేస్తే మనకి బి వాల్యూ అనేది వస్తుంది. హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.